సూపర్గా ఉన్నాయా? యమ్మీ. పోయింది అసలు గట్టిగా అవ్వవు, తింటుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. హాయ్, ఇవాళ నేను 5 నిమిషాల్లో పూల్ మఖానా తోటి పాప్కార్న్ ఎలా చేయాలో చూపిస్తాను. అది కూడా క్యారమిల్ పాప్కార్న్. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. ఈ పూల్ మఖానా అందరికి తెలిసే ఉంటుంది. ఇదండి, ఆల్రెడీ మొన్న కొంచెం చేశాను. ఇవి పూల్ మఖానా అన్నమాట. రండి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనం ఒక బాండ్లీ పొయ్యి మీద పెట్టుకొని, పిల్లల కోసం కదా కొంచెం నెయ్యి వేసుకున్నాము. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. నెయ్యి లేకుండా కూడా ఇవి ఊరికనే వేగిపోతాయి, కానీ నేను సితార్ కోసం కొంచెం నెయ్యి వేసాను. దీంట్లో పూల్ మఖానా వేసేద్దాము. కొంచెం వేడైన తర్వాత ఇవి చాలా త్వరగా వేగిపోతాయి. పిల్లలకు కూడా చాలా హెల్త్కి మంచిది ఈ స్నాక్. దీనిలో చాలా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందంట. నాకు అదివరకు తెలిసేది కాదు. ఈ మధ్య అంటే ఒక 1 year నుంచి తెలుసుకున్నాను ఇవి మంచిది స్నాక్ అని. ఇదిగోండి చూడండి, మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా పెట్టి వేయించుకోవాలి. మరీ హైలో పెట్టినా కానీ మాడిపోతాయి త్వరగా. ఇవి తామర పువ్వు విత్తనాల నుంచి చేస్తారు. ఇదండి, మీకు ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ టైంలో నెయ్యి పిల్లలకు పెట్టేటప్పుడు మనం డైరెక్ట్గా పాలు పెరుగు అమ్ముతారు కదా, కేంద్రాలు అంటారు, అక్కడికి వెళ్ళేసి వాళ్ళు మంచి నెయ్యి ఇస్తారని అనేసి తీసుకొచ్చుకుంటాము. సూపర్ మార్కెట్లో నెయ్యి మంచిది కాదనని అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటాం కదా. కానీ అక్కడ నెయ్యి కూడా నాకు ఈ మధ్య తెలిసింది, పచ్చి పాలతోటి డైరెక్ట్గా నెయ్యి తీస్తున్నారంట. ఆ నెయ్యి మనకు అమ్ముతారు. ఆ నెయ్యి అసలు స్మెల్లే ఉండదు. కావాలంటే మీరు ఒకసారి గమనించండి. మనం బయటికి వెళ్ళి తీసుకొచ్చుకున్న నెయ్యి అంటే పచ్చిపాల నుంచి డైరెక్ట్ తీసి చేస్తారు కాబట్టి ఆ నెయ్యి అంత క్వాలిటీగా ఉండదు. బేబీస్కి కూడా మంచిది కాదు. అసలు యాక్చువల్గా నెయ్యి అంటే పెరుగు మీద మీగడ తీసుకొని దాన్ని చిలికి ఫర్మెంటైజేషన్ చేస్తారు కదా. ఫర్మెంటైజ్ అయినప్పుడే ఆ నెయ్యికి మంచి న్యూట్రిషన్ వాల్యూ అందుతుందన్నమాట. మనం ఏంటంటే డైరెక్ట్గా అలా పచ్చిపాల నుంచి తీసుకున్నప్పుడు దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఉండవు, మంచిది కాదు. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే సితార్కి కొంచెం నెయ్యి వేసినా కానీ అది వరకు గ్యాస్ లాగా ఫామ్ అయ్యేది. అది మంచిది కాదు. నాకు ఎందుకు గ్యాస్ వస్తుందో తెలియదు, కానీ చిన్నపిల్లలకి నెయ్యి ఎక్కువ వేసి పెట్టాలంటూ ఉంటారు కదా. నేనేమో నెయ్యి కొంచెం వేసినా గ్యాస్ వచ్చేది. ఇంకా అలా ఏంటంటే నెయ్యే కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను కొద్ది రోజులు. తర్వాత వేరే షాప్లో నుంచి నెయ్యి తీసుకొచ్చారు ఈయన. అక్కడ మాత్రం వాళ్ళని అడిగాము ఎలా నెయ్యి తీస్తారు అంటే, వాళ్ళు పెరుగులో నుంచి మీగడ తీసి దాన్ని చిలకొట్టి నెయ్యి చేస్తారండి. ఆ నెయ్యి ఎంత మంచి స్మెల్ వస్తుందో, ఆ స్మెల్ అప్పుడు రియల్ నెయ్యి అని అనిపించింది. ఆ స్మెల్ చూస్తే అప్పటి నుంచి ఆ నెయ్యి పెట్టినప్పటి నుంచి సితార్కి బాగుంది. అన్ని విధాలుగా అసలు గ్యాసే ఫామ్ అవ్వట్లేదు. చాలా బాగుంది. అంటే నెయ్యిలో ఇన్ని రకాల తేడాలు ఉంటాయని మీకు చెప్తున్నాను. ఇంకోండి వేగిపోయింది చూడండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. పెద్దవాళ్ళకు కూడా స్నాక్ మాత్రం హెల్త్కి చాలా మంచిది ఈ స్నాక్. ఇదిగోండి వేగిపోయినాయి. ఇలా వేగిపోవాలి. అసలు ఎంత క్రిస్పీగా ఉంటాయి. ఇలా అనగానే ఇలా వచ్చేస్తాయి. ఇంకా తీసేసుకోవడమే. సితార్కి చాలా ఫేవరెట్ అనమాట. సితార్కే కాదు, చేసామంటే ఇప్పుడు రేపటిదాకా కూడా ఉండవు, ఇప్పుడే తినేస్తారు అందరూ. ఇంక వీటిని ఏం చేయాలంటే చూపిస్తారండి. ఇదిగోండి బెల్లం అన్నమాట. ఈ బెల్లము తురుముకున్నాను. ఈ బెల్లాన్ని బాండీలో వేసేసుకోవాలి.
ఇలా వేసుకున్నప్పుడు ఇంకా అది కొంచెం వాటర్ లాగా వచ్చేస్తుంది కదా, బెల్లం కరగ తీసుకోవాలి. ఇంక ఇలా కరిగిన వాటిల్లో ఈ పూల్ మకానా వేసేయడమే. క్యారమిల్ పాప్కార్న్ అని మనం సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఎంతెంత రేట్లు అమ్ముతారండి. 200 అని, 300 అని, 500 కూడా అమ్ముతారు. అసలు అవేం అంత బాగుండవు, అంతా ఆయిల్ గబ్బు కొడుతుంటాయి. నేను చాలాసార్లు ట్రై చేశాను. ఆ క్యారమిల్ అని ఒక ఫ్లేవర్ వేస్తారులే వాళ్ళు, మనం దాని బదులు హెల్త్కి చాలా హెల్తీగా ఉంటుంది కదా, ఈ బెల్లం వేసుకుంటామే. ఇదండి బెల్లం కరిగిపోయింది. ఇంక ఇలా కరిగిపోయిన బెల్లంలో ఇవి వేసేసుకోవడమే. ఇదండి ఇక్కడ చూపి. ఇంకంతే తిప్పేసుకోవడమే. అసలు ఎక్కువసేపు కూడా అవసరం లేదు పొయ్యి మీద. ఇంకా స్టవ్ ఆపేసుకొని కలుపుకోవడమే, అంతే అయిపోయింది. అసలు గట్టిగా అవ్వవు, తింటుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా హెల్త్కి కూడా మంచిది. డైట్లో ఉన్న వాళ్ళకి కూడా స్నాక్గా తినాలన్నా కానీ బాగుంటుంది. ఇవి కొంచెం చల్లారేసుకున్న తర్వాత తినడమే. ఇంకా అసలు ఎక్కువసేపు కూడా ఉంచకూడదు వీటిని, వచ్చితే మళ్ళీ హార్డ్ అయిపోతాయి. నేనైతే వెంటనే తీసేస్తాను. అసలు ఎంత టేస్ట్గా ఉంటాయో మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. సితార్ కూడా ఎంత ఇష్టంగా తినిద్దో మీకు నేను చూపిస్తాను. ఈ పూల్ మకా అనేవి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి. నేనైతే మోర్లో తెచ్చుకుంటాను. మామూలుగా చిన్న చిన్న షాపుల్లో పూల్ మకానా ఏంటంటే నాకు ఎందుకు గట్టిగా అనిపిస్తాయి, చిన్న చిన్నగా ఉంటాయి, తింటున్న గట్టిగా బఠానీలాగా ఉంటాయి. అవి తెచ్చుకొని నేను ఎక్కువ మోర్లో కానీ కౌటిల్యాలో కానీ పెద్ద సూపర్ మార్కెట్లో ప్రిఫర్ చేస్తాను. అవి ఏంటంటే బాగా లావుగా ఉంటాయి. ఇలా అనగానే కొంచెం త్వరగా వేగుతాయి, తింటున్నా బాగుంటాయి, నోటికి క్రిస్పీగా. అందుకని నేను ఇవి ఎక్కువ ట్రై చేస్తాను. ఇవి చల్లారుతాయి కదా, చల్లారిన తర్వాత వెంటనే బాక్స్లో వేసేసుకొని 8 బాక్స్లు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. లేదంటే అలాగే బయట వదిలేసామనుకోండి మెత్తగా అయిపోతాయి, రబ్బర్ లాగా సాగిపోతాయి. అది మెయిన్ ఇంపార్టెంట్ విషయం అనమాట. వెంటనే బాక్స్లో వేసేసుకుందాము. కొంచెం చల్లారిన తర్వాత ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే అలా చేయాలి, తక్కువ క్వాంటిటీలో చేసుకుంటూ వెమ్మటిని తినేస్తాము. వచ్చేసేయండి సితార్కు పెడదాం, ఎలా ఫీల్ అవుతుంది. ఏం తింటావా? తింటావా చెప్పు, తింటావా? సరే. ఎమ్మి ఎమ్మి బాగున్నాయా? బాగున్నాయా? సూపర్గా ఉన్నాయా? చాలా బాగున్నాయా? అమ్మకు థ్యాంక్ యూ చెప్పు. మైకు అమ్మకి థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ అమ్మా అను. అమ్మకు ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. మైకు ఇది ఉండాలి, ముద్దు పెట్టు అమ్మకి, ముద్దు పెట్టమ్మా. బాగున్నాయా? సూపర్ అను, సూపర్ అను, సూపర్. అక్కడ చూసి చెప్పు సూపర్, ఫోటో లాగా. చాలా బాగున్నాయా? నాకు ఒకటి ఇస్తావా? బాగున్నాయా సితారా? ఎమ్మీ అను, ఎమ్మీ ఎమ్మీ. ఎమ్మీ అను. అక్కకి అమ్మ.